రాక్షసుడు వశిష్ఠుడి 100 మంది కుమారులను చంపేశాడు. వశిష్ఠుడు పుత్రుల మరణంపై దుఃఖపడినా విశ్వామిత్రుడిపై మాత్రం ప్రతీకార చర్యలు తీసుకోలేదు. అదృశ్యంతికి పరాశరుడు జన్మించాడు. పరాశరుడు ఏమీ పట్టించుకోకుండా నారాయణ స్మరణలో ఉన్నాడు. ఆగ్రహం చెందిన అదృశ్యంతి, కుమార, భర్తను కోల్పోయిన తల్లిని పట్టించుకోకుండా పరమాత్మ ధ్యానంలో ఎప్పుడు గడుపుతున్నావు అని దుఃఖించసాగింది. తల్లి దుఃఖానికి పరాశరుడు చెల్లించాడు. నీవు పుట్టక ముందే నీ తండ్రిని పినతండ్రులను చంపి నిన్ను అనాథని చేసిన దానవ జాతిని నాశనం చేసి నా దుఃఖాన్ని తొలగించు అని కోరింది. తల్లి కోరిక తీర్చడానికి పరాశరుడు ఆశ్రమ ధర్మాన్ని వదిలి శత్రు సంహారాలైన అధర్వణ మంత్రాలతోటి యాగం చేయటం ప్రారంభించాడు. మంత్రాల మహిమతోటి దానవులంతా వచ్చి యాగకుండపు అగ్ని జ్వాలలలో బూడిద అవుతున్నారు. దానవులు పరుగు పరుగున వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి మనవడు పరాశరుడు చేసే యాగం గురించి రక్షించి ప్రాణాలు కాపాడమని శరణు వేడుకున్నారు. వశిష్ఠుడు పరాశరుడి దగ్గరికి వచ్చాడు. నారాయణ నామంతోటి పునీతమయ్యావు. నీ మదిలో పగలు ప్రతీకారాలు ఉండకూడదు. నీ తండ్రి పినతండ్రులు దానవుల చేతిలో మరణించటం విధి లిఖితం. శాంతించి యాగాన్ని ఆపివేయి అని కోరాడు. తాత మాటలను అంగీకరించి పరాశరుడు యాగాన్ని ఆపివేశాడు. దానవ రాక్షస వంశ మూల పురుషుడు బ్రహ్మపుత్రుడు పులస్య బ్రహ్మ. పులస్య బ్రహ్మ దానికి సంతోషించి పరాశరుని ముందు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమన్నాడు. పరాశరుడు నమస్కరించాడు. విష్ణు మహిమను గ్రహించే దివ్య జ్ఞానాన్ని, భగవంతుని లీలా పురాణాలను మధురంగా వినిపించే ప్రతిభా పాండిత్యాలను కోరుకున్నాడు. పులస్య బ్రహ్మ సంతోషించాడు. పరాశర, తల్లి గర్భంలో ఉండగానే నారాయణ మంత్ర జపాన్ని చేశావు. నారాయణుని పరమభక్తుడివి. నీవు కోరిన వరాన్ని ఇస్తున్నాను. ఈ పురాణ పాండిత్యం అంతా నీకు వస్తుంది. నీవు ప్రవచనం, గానం ద్వారా లోకవ్యాప్తి చేసి కీర్తిని పొందుతావు. నీ ఆరాధ్య దైవం విష్ణువు నీకు కుమారుడై జన్మిస్తాడు. అష్టాదశ పురాణాలను రచించి లోకానికి అందిస్తాడు. నీకు ప్రీతికరమైన మహావిష్ణు పురాణాన్ని దివ్య జ్ఞానంతోటి లోకంలో ప్రచారం చేయమని పులస్య బ్రహ్మ ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. పరాశర మహర్షి కుమారుడే వ్యాసుడు.